హలో దోస్త్, ఎలా ఉన్నారు? అంతా అందరూ బాగుండాలి, అందులో ఈ లక్కీ కూడా ఉండాలి. చాలా రోజులకైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానమాట. కార్తీక మాసాలు ఎంతమంది పాటిస్తున్నారు? నాకైతే ఇవన్నీ నాకు పాటించడాలు అవి ఏవి తెలియదు. ఎందుకంటే మా అమ్మకి 9 సంవత్సరాలకే మ్యారేజ్ అయిపోయింది, బాల్య వివాహం. అలాగే నేను తనకు 15 సంవత్సరాలకి నేను పుట్టేసి ఉన్నాను కాబట్టి తనకి ఎంత నాలెడ్జ్ ఉందో నాకు అంతే ట్రాన్స్ఫర్ చేసింది మా మమ్మీ. అంతేకాకుండా నేను చదువుకున్నాను కాబట్టి అక్కడ ఇక్కడ తెలుసుకుంటూ మన అమ్మ నాన్న ఇచ్చిన ఆస్తి కదండీ మనకి రిలీజన్. అది మనం ఏ ఇంట్లో పుడితే ఆ రిలీజియన్ పాటిస్తామనేది మాత్రం అది నగ్న సత్యం అండి బాబు. కాకపోతే ఎవరు ఒప్పుకోరు. కాకపోతే మన రిలీజియన్ మనం పాటిస్తూ పక్కింటి వాళ్ళని కూడా గౌరవిస్తే చాలా బావుంటుందనేది నా అభిప్రాయం అండి. అంతేకాకుండా ఎవరికి కూడా దేవుడి మీద అయితే నాలెడ్జ్ అయితే ఉండుండదు. అందరికీ మిడిమిడి జ్ఞానాలే. కాబట్టి దేవుడు అందరి సొంతం కాబట్టి ఎవరికి నచ్చిన తీరులో ఏ రిలీజియన్ అయినా, ఏ మతమైనా గానీ మంచిగా కోల్చుకుంటే మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంటుందని నా అభిప్రాయం. సర్వే జనా సుఖినో భవంతు.